అయితే రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చిండు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్. కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక 5 కోట్ల రూపాయల స్కీమ్ ఉండే, ఏసీడీపీ నిధులు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్. మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు, మోటార్ అడుగుతారు, ఒక చిన్న రోడో డ్రైనో అడిగితే తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి 5 కోట్ల రూపాయల స్కీము ఏసీడీపీ స్కీమ్ తెచ్చారు. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసు అంటే, ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా 5 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారు. ఈ రేవంత్ వచ్చిండు, 5 కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది. ఏసీడీపీ లేదు ఇప్పుడు. మా సునీతక్క ఊళ్ళకి పోతే ఒక రూపాయి లేదు, చింతన్న ఊళ్ళకి పోతే ఒక రూపాయి లేదు, జగదీష్ అన్న పోయినా, కమలాకరణ పోయినా, నేను పోయినా, ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర రూపాయి లేని పరిస్థితి వచ్చింది. ఇది నేనే కాదు, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు, ఏదో ఆర్టికల్ రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మేము సావులకు తిరుగుడు, పెళ్లిళ్ళకి తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలు ఒక్క రూపాయి లేదు, మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు, ఆర్టికల్ రాసినట్టున్నాడు, పేపర్లు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు, 5 కోట్ల స్కీమ్. అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా? కమిషన్ స్కీమ్. మా అక్క చెప్పింది. కమిషన్ స్కీమ్ తెచ్చింది. ఏంటి తెలుసా? ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు, 5 కోట్లు క్లియర్. మీరు కమిషన్ కొట్టుకోరు. మేము పెద్ద పెద్ద మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సెంటేజీలు. ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చింది. ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎవరికైనా 5 కోట్ల బిల్లులే, నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో, పెద్దవి మేము, చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది.